హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేసే వంటల ఛానల్. రోజు మనం చేసుకోబోయే రెసిపీ బంగాళాదుంప పిట్టు. ఇప్పుడు బంగాళాదుంప పిట్టు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళాదుంపల్ని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. బంగాళాదుంపల్ని మెత్తగా చిదుముకోవాలి. అన్నీ బాగా చిదుముకోవాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని ఉంచుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచిపెట్టుకున్న ఒక 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా ముక్కలు చేసుకున్న అల్లం కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా వేగాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానాలు వేసి బాగా కలుపుకోవాలి. బంగాళాదుంప పిట్టులోకి బఠానాలు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతే అండి, మన బంగాళాదుంప పిట్టు రెడీ అయిపోయింది. ఈ పిట్టు రైస్లోకి సైడ్ డిష్గా చపాతీలోకి డైరెక్ట్గా తినేవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నట్లు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.